స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఒకప్పుడు ఆక్వా రైతు అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే పరిస్థితి ఉండేది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆక్వా రంగం కుదేలవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సీడు ధరలు అదుకోవడంతో ఇప్పటికే ఆక్వా రంగం చాలా వరకు కుదేలైంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న 25% సుంకంతో ఆక్వా రైతులైతే పూర్తి స్థాయిలో కుదేలవుతుందని చెప్పాలి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువగా ఈ ఆక్వా ఉత్పత్తులు అనేవి విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ట్రంప్ విధించిన ఈ సుంకంతో రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ విధించిన ఈ సుంకంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు డిమాండ్స్ ఏంటి అనేది ఆక్వా రైతులను అయితే అడిగి తెలుసుకున్నాం. సరే, ఇప్పటికే సీడు ధరలతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రంప్ విధించిన సుంకంతో మీకు వచ్చే నష్టం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఆల్రెడీ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆక్వా రైతులు ఓ పక్కన వైరస్, ఓ పక్కన ఏమో ఫీడ్ రేట్లు పెరిగి, ఓ పక్కన కరెంటు సబ్సిడీలు లేక ఇప్పటికే చాలా దారుణంగా ఉంటే మళ్ళీ ట్రంప్ ట్యాక్స్ వల్ల ఇంకా భారీ నష్టాలు జరుగుతున్నాయి. ఓ పక్క నుంచి వాతావరణం అనుకూలించలేక ఇది వైరస్లు వచ్చి సగం మంది చాలా ఇబ్బందుల్లో ఉన్నాం రైతులు. వైరస్ వస్తే కొంచెం 60-70% రైతులు పోయినా ఓ 30-20% ఆగుతారు ఎక్కడన్నా రైతులు. 100 మందిలో ఒక 80 మంది పోయినా 20 మంది అన్న ఈ ట్రంప్ వైరస్కి మొత్తం ఈ ట్రంప్ ట్యాక్స్ మొత్తం 100% మొత్తం ఉన్న రైతులందరూ మొత్తం దొరికేసి మొత్తం అందరికీ వైరస్ సోకేసినట్టే. ఈ దెబ్బతోటి అసలు రైతు అన్నోడు ఎవడ వేయాలో మానాలు తిరగట్లేదు. మేము ఆల్రెడీ వాటర్ ప్రిపరేషన్ అన్నీ అయిపోయినాయి, ఇంకా వేయటం మానేసి ఆల్రెడీ నీళ్ళు కూడా ఇంకా చేపలు వేసేసుకుందాం అనుకుంటున్నాం. ఈ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇబ్బంది. రైతు అసలు కొనివాడు ఉంటాడో లేడని ఎవరికాళ్ళు ఆందోళన చెంది మేము ఇంకా వేద్దాం అనుకున్నాం కూడా ఎవరికాళ్ళు విరమించుకుని ఏ చేపో ఏదో ఒకటి వేద్దాం ఏదో ఒకటి చేద్దాం అని మానేసాం. ఆక్వా రైతులకు మట్టికి చాలా ఇబ్బంది ఇది. వెంటనే మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు స్పందించి రూపాయన్నర కరెంట్ అన్న కొంచెం సబ్సిడీ ఇస్తే రైతులు కొంతవరకు బాగుంటుంది. అంటే ఒకప్పటి పూర్వపు రోజులు రావాలంటే ఏం చేయాలి, అసలు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలంటే పూర్వపు రోజులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ కరెంట్ సబ్సిడీలు ఇచ్చి కొంచెం వీటికి ఏటేట్లకి వాటికి కొంచెం సబ్సిడీలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మట్టికి దీని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రంప్ ట్యాక్స్ అది మాట్లాడలేదు. ట్యాక్స్ అన్నా వాళ్ళన్నా కేంద్రం అన్నా భరాయించాలి. 50% అంటే అసలు దాళ్ళు అక్కడ ఇంకా స్టార్ట్ అయిందో లేదో ఇక్కడ అప్పుడే మాకు రేట్లు 70-80 రూపాయలు తగ్గించుకోవడం స్టార్ట్ చేశారు. అసలు ఏమవుతాడు రైతు? తీరా మానేద్దామంటే ఇంతకు వేస్తామంటే అందరూ నష్టాల్లో ఉన్నాం. మళ్ళీ మానేస్తే ఈ ఫీడ్ షాపుల వాళ్ళు ఈ బాకీలు కట్టాలని చెప్పి అలా ఇంకా మళ్ళీ వేస్తాం, ఇంకా బాకీలు పెరుగుతున్నాయి వాళ్ళకి. మేము ఏంటంటే ఈ కల్చర్ చేసి వీళ్ళు పోషిస్తున్నాం. ఫీడ్ వాళ్ళని, సీడ్ వాళ్ళని, ప్లాంట్ వాళ్ళని, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళని వీళ్ళు పోషిస్తున్నాం అంతే. వాళ్ళకి జీతం లేకుండా పాలితం చేస్తున్నాం మేము లక్షలు పెట్టి. మీ జిల్లాలో ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంటే వీళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? నిన్న తీసుకెళ్ళాం, శ్రీనివాసవరం గారి దృష్టికి తీసుకెళ్ళాం. రఘురామకృష్ణరాజు గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మాట్లాడతానంటున్నారు, కరెంట్ అది చేసి పెడదామన్నారు. ఇది కూడా వర్మ గారు వస్తే నిన్న బాగా స్పందించి బాగా మాట్లాడారు. కాదు ఈ లోపల ఎవరన్నా ఒకటి ఇద్దరు ఇది పుంజుకునేది కాదు కదా. ఏ వైరస్ అని వస్తే ఆయన గడికి లాగేస్తున్నారు 70-80 రూపాయలు తగ్గించి. ట్రంప్ సుంకం విధించడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ విధించకుండా ఉండాలంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకోండి? ట్రంప్ సుంకం విధించడం అనేది అంతర్జాతీయ విషయాలు ఇవి. దీనికి కేంద్ర ప్రభుత్వమే స్పందించి ఇది మిగతా ఆభరణాల మీద దుస్తుల మీద పడినప్పటికీ కూడా వారు నిల్వ చేసుకునే సామర్థ్యం ఆ రంగాలకు ఉంటుంది. అదే రైతుకి అయితే కనుక ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, వైరస్ కానీ ఇంకోటి వచ్చినప్పుడు తక్షణమే ఈ పట్టుబడి జరగాలి. కాబట్టి పూర్తిగా ఈ ట్యాక్స్ అంతా రైతుల మీద పడటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కాకుండా ఏదైనా ట్యాక్సులు పడినప్పుడు ఆ రంగంలో ఉన్నటువంటి నలుగురి మీద ఈ భారం పడటం కాకుండా కేవలం రైతు మీద పడటమే మేము చాలా దీన్ని బాధాకరంగా ఉంది. ఇదే విషయంపై మేము నిన్న కేంద్ర మంత్రి, సహాయ మంత్రి శ్రీనివాసవరం గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన తక్షణమే స్పందించి పీయూష్ గోయల్ గారితో మాట్లాడి ఈ సమస్యని, ఈ పర్సంటేజ్ ట్యాక్స్ని కూడా రైతు మీద పడకుండా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే కరెంటు సబ్సిడీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రూపాయన్నరకి ఇస్తానని హామీ ఇచ్చిందో, ఎకరాలతో సంబంధం లేకుండా, జోన్లతో సంబంధం లేకుండా హామీ ఇచ్చిందో అది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కనుక తక్షణమే అది అమల్లోకి తీసుకొస్తే రైతులు కొంత చేదోడు వాదోడుగా ఉండటం జరుగుతుందని కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి రైతుల సమక్షంలోనే తీసుకెళ్ళి ఈ 2 విషయాల్లోని, అలాగే మేత ధరను కూడా ఖచ్చితంగా ఇంకా తగ్గించే అవకాశం ఉంది. మనం 4 రూపాయలు తగ్గినప్పటికీ ఇంకా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా కూడా
ఆయన కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణారావు కూడా ఈ కరెంటు విషయంలో మేము కలవడం జరిగింది. ఆయన కూడా సిఎస్ గారికి ముఖ్యమంత్రి గారికి లెటర్లు పంపడం జరిగింది. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ సబ్సిడీ కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ రంగం కేవలం రైతుల వరకే లెక్కేస్తున్నారు, కానీ దీని మీద ఆధారపడినటువంటి 60 లక్షల కుటుంబాలు దాదాపు 1 కోటి మంది వరకు ఇక్కడ మాకు ఆక్వా ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఏది ఆక్వా సంబంధం లేకుండా ఏ మనిషి అయినా ఉన్నాడంటే అది అసంభవం. ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ ఆక్వా రంగం బాగుంటేనే అన్ని రంగాలు ఏ పరమైన బాగుంటుంది. కాబట్టి దీన్ని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణం ఈ భారం రైతుల మీద పడకుండా రైతులు మళ్ళీ కల్చర్ సాగించాలి. దీని మీద ఆధారపడి జీవనోపాధి అందరూ కూడా మళ్ళీ జీవనోపాధి పట్టాలెక్కాలని చెప్పి మీ ద్వారా కోరడం జరిగింది. అంటే ఇప్పటికీ ఆక్వా రంగంలో వస్తున్న చిన్న చిన్న ఇబ్బందులతో చిన్నకారు రైతులు ఇప్పటికే ఆక్వా రంగాన్ని వదులుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు కూడా దీన్ని వదిలేసే అవకాశం ఉంటుంది. వదిలేసి ఇక్కడ అప్పులు తీర్చలేక ఏం గత్యంతరం లేదు. ఈ ఆక్వా రంగంలో డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఇంకా ఈ రోజుని సాఫ్ట్వేర్కో లేదా ఇంకో కంపెనీలో ఉద్యోగాలు కానీ వేరే ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు కూడా ఎవరో కూడా ఆక్వా రంగానికి ఎవరిని కూడా రాబోయే తరాల్లో ఎవరు ఆక్వా రంగానికి వచ్చే వెసులుబాటు అయితే లేదు. ఇది వరకైతే మా తండ్రులు ఆక్వాలో ఉంటే మేము ఆక్వాలోకి రావడం అనేది జరిగేది. ఇప్పుడు పిల్లలందరూ కూడా వేరే చూసుకోమంటున్నాం తప్ప ఇప్పుడు ఉన్నవాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఏదైనా ఘటన కానీ భవిష్యత్తులో మటుకి ఆక్వా రంగం కుంటుపడిపోతుంది ఇదే విధంగా కొనసాగితే కనుక. మీరు చెప్పండి, ఈ 25% ట్యాక్స్ వల్ల ఆక్వా రంగం చాలా కుదేలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ఇది ఇప్పటికే ఇంకా విధించకపోయినా చాలా వరకు కూడా రేట్లు తగ్గించారు. దీనిపై ఏమంటారు? ఇప్పుడు మనం మోడీ గారు ట్రంప్ గారు విధించింది 50 ట్యాక్స్. ఎలాగంటే మన కింద ఎక్స్పోర్ట్ వెళ్ళేది 40 కౌంటు, 30 కౌంటు, 20 కౌంటే. దానికి రేటు కొన్ని తాత్కాలికంగా చర్యలు తీసుకునే వరకు తగ్గినా పర్వాలేదు. మరి 50 కౌంటు, 60 కౌంటు, 70 కౌంటు అయ్యింది తగ్గించారు. వీళ్ళందరూ సిండికేట్ అయ్యి అవి తగ్గించకూడదు కదా. ఇప్పుడు 50 కౌంటు, 60 కౌంటు, 70 కౌంటు అయ్యి అసలు అమెరికా వెళ్తాం మన సరుకు. అమెరికా మార్కెట్ కాదు అది. అమెరికా మార్కెట్ అంటే అదే ఒక 40 కౌంటు, 30 కౌంటు, 20 కౌంటే. ఇప్పుడు నాటి తగ్గించమనండి. తర్వాత ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చుని మాట్లాడి చర్చించి దాని మీద కొలికి తీసుకొస్తారు. వీళ్ళందరూ ఒక చినికెట్ కింద ఏర్పడి రైతును దోసుకుంటున్నారు చాలా దారుణంగా. నేను 98 నుంచి ఫీల్డ్లో ఉన్నాను. 2013లో 100 కౌంటు రేటు 330 రూపాయలు ప్రైజు. ఈరోజు ఎంత ఉంది? 220. అంటే 12 సంవత్సరాల్లో ఎంత పడిపోయింది మార్కెట్. ఆ రోజు 25 కేజీల బస్తా 1400, ఈరోజు 2500. ఆ రోజు సీడు పిల్ల 15 పైసలు, ఈరోజు 35 పైసలు. రైతు ఇంకెలా ఉంటాడు? అప్పులు పాలైపోయాం అందరూ. ఇది మరీ రైతు దౌర్భాగ్యం ఏంటంటే ఏటేటర్ తయారు చేసేవాడు, మోటార్లు తయారు చేసేవాడు, సీడ్ పిల్ల సప్లై చేసేవాడు, ఫీడ్ సప్లై చేసేవాడు వాళ్ళ రేటును నిర్ణయిస్తారు. మేము అన్నీ వాళ్ళు చెప్పిన రేటు కొనుక్కొచ్చి ఫామ్ చేస్తాం. ఇక్కడ మేము 3 నెలలు 4 నెలలు రాత్రులు పగలు సంటి పిల్లలు కాపాడుకుంటే ఇది అమ్మాలంటే రేటు మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒకవైపు సీడు ధరలు, మరొకవైపు ట్యాక్సులు, మరొకవైపు ఈ సిండికేట్ వ్యవస్థ. అవును. అంటే ఈ సిండికేట్ వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలంటారు? అది రాష్ట్ర గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. సిండికేట్ని మినిమం ఈ రేటు కొనాలి. 100 కౌంటు ఈ రేటు పెట్టి నిక్కచ్చిగా కొనాలి, మద్దతు ధర ప్రకటించాలి. ఇది ఒక రైలునే కాదు, ఒక మామూలుగా ఒక రైతు అంటే ఒక మాదొకటే కాదు, ఉల్లిపాయ ఏమైనా ఉండే, మిచ్చం ఏదైనా రైతుని ఉంచేస్తున్నారు. ధాన్యం అని ఉండే రైతు పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు నేను చెబుతున్నాను. ఎలా పిండుతున్నారంటే చెరుకు మిషన్లో చూసారా, పిప్పేసి రసం మొత్తం పిండేస్తారు. అలాగే పిండేసి ఎన్నుపోసి నలిపేస్తున్నారు రైతుని. అది రైతుకి కనుక ఇదే జరిగితే రాబోయే రోజుల్లో 60 లక్షల కుటుంబాలు ఉన్నాయి ఆక్వా మీద ఆధారపడి. మేము అందరం కళ్ళారు రేస్తే గవర్నమెంట్ ఏమవుతుందో చూసుకోండి. ఏ గవర్నమెంట్ అయినా సరే, అది ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా రైతుకి మద్దతు ధర పలకాలి. మాకు పార్టీలతో సంబంధం లేదు, మేము రైతుగా మాట్లాడుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. తీసుకుని రైతును ఆదుకోవాలి. ఎప్పుడూ రైతులందరం మేము వెంట ఉంటాం ఆదుకుంటే.
ఒకవైపు ఫీడ్ సీడ్ ధరలతో పాటు మరోవైపు దళారీ వ్యవస్థతో ఇప్పటికీ ఆక్వారంగం కుదేలైపోతే, మరోవైపు భారత్పై ట్రంప్ విధిస్తున్న ఈ 25% ట్యాక్స్తో ఆక్వారంగం చాలా కుదేలవుతుంది. చాలా వరకు కూడా ఇప్పటికే చాలామంది చిన్న సన్నకారు ఆక్వా రైతులందరూ కూడా ఈ ఆక్వారంగాన్ని వదిలిపెట్టారు. ఈ ట్యాక్స్ అనేది తీయకపోతే చాలా వరకు ఆక్వారంగం కనుమరుగే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పందించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ ట్యాక్స్ను విధించకుండా చూసే బాధ్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలంటూ కూడా ఆక్వా రైతులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులకు కూడా తమ సమస్యలను వినతి పత్రాల ద్వారా ఇచ్చాము, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అయితే మేము వేచి చూస్తున్నామంటూ ఆక్వా రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామంటూ కూడా ఆక్వా రైతులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.